తిరిగి బిసిఎన్ న్యూస్ కి స్వాగతం. మొగల్తూరు టు వెంప ఆర్ఎన్బి రహదారి నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా గొల్లగూడెం వద్ద స్థానికులు రహదారిపై ధర్నా చేపట్టారు. గత 10 ఏళ్లుగా ఈ రహదారి నిర్మాణం చేయకపోవడంతో ప్రయాణాలు సాగించాలంటే నరక యాతన అనుభవిస్తున్నామని వాపోయారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన నాయకులు గెలిచిన తర్వాత కనిపించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షానికే రహదారిపై నీరు నిలిచి అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని తెలియజేశారు. ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వెంప వెళ్లే రూట్ అండి గొల్లగూడెం. ఈ గ్రామస్తులందరం కూడా చాలా ఇబ్బందులకు అయితే లోపడుతున్నామండి. ఈ రోడ్డు వేస్తానని అధికారులు అయితే వచ్చి మాకైతే ప్రకటనలు చేశారు, కానీ ఓట్లు వేసేటప్పుడు వచ్చి మరలా వచ్చి మళ్ళీ చూసిన వారైతే ఎవ్వరూ లేరండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇక్కడ ఎంత ఇబ్బందులు పడుతున్నామండి. గ్రామస్తులే కాదు, మరి దూరం నుంచి వచ్చేవారే కాదు, చాలా ఇబ్బందులకు లోనవుతున్నామండి. కనీసం ఎవరు కూడా గుర్తించట్లేదండి. ఎవరికి వాళ్ళే తప్పించుకుని వెళ్ళిపోయేవారే కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు అయితే లేరండి. ఏంటి అసలు ఇది ఇలా అయితే ఎలాగండి? అసలు రేపొద్దున ఓట్లు ఏమైనా వచ్చే వాళ్ళు అయితే వస్తున్నారు, కానీ కార్యంలో అయితే ఎవరు చేయట్లేదు. రావాలి కదండి, స్పందించాలి కదండి. ఏంటండి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇంత లోతు వర్షం వచ్చిందంటే మొత్తం అంతా నీళ్ళన్నీ నిండిపోతున్నాయండి. ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నామండి. పెద్ద పెద్ద రాళ్లు వేసేస్తారండి. ఇక్కడ ఎవరు వేసారన్నది తెలియకుండా వేసేసి మా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారండి. ఇవన్నీ కూడా ఒకసారి వచ్చి పరిష్కరించాలండి. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ పరిష్కరించి దీన్ని వెంటనే నిర్మాణం చేయాలండి. మొగల్తూరు రోడ్డు వెంప వెళ్లేదారి గొల్లగూడెంలో ఉన్న రహదారిలోను మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాము. చంటి పిల్లలే కాదు, గర్భిణీ స్త్రీలే కాదు, స్కూల్ పిల్లలే కాదు, వికలాంగులే కాదు, ఎంతో మంది ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. మాకు దారి అనేది లేదు, రోడ్డు అనేది లేదు, ఒక డ్రైనేజ్ అనేది లేదు. ఎమ్మెల్యే గారు మా ప్రకటన ఆలోచించి, మా బాధ్యతలు మా గురువు అన్ని ఆలోచించి మాకు రోడ్డు వేసేటట్టు సహాయం చేయాలని నేను ప్రార్థిస్తూ కోరుతూ బొమ్ముడు నాయకుడు గారికి ఈ విజ్ఞాపన చేయాలని మీ అందరితో గ్రామస్తులు గొల్లగూడెం గ్రామస్తులు అందరం కలిసి మేము ఈ రోడ్డు గురించి ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందులు తీరుస్తారని మా గురించి ఈ ధన్యవాదాలు ఆయన తెలియజేసుకుంటూ ఒకసారి ఆయన వచ్చి మా రోడ్లు చూడాలని కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని సత్యవతి నగర్ 11వ వార్డులో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 33వ వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. అధ్యక్షులు కాళ్ల గోపీకృష్ణ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు నేతినాగ వెంకట రమేష్ శర్మ బ్రహ్మత్వంలో 5వ రోజుగా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకములు, సూర్యనారాయణమూర్తికి పూజలు చేసి బూరెలు పోశారు. ఆదివారం ఉదయం 11 గంటల నుండి అమ్మవారికి మహాకుంభాభిషేకం నివేదన జరిపిన అనంతరం అఖండ అన్నసమారాధన నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా కనకమహాలక్ష్మి తల్లికి మరి చాలా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి వేళ అన్నదానాన్ని వేలాది మందికి ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ కనకమహాలక్ష్మి అమ్మవారి గుడిని చాలామంది సీనియర్లు ఇక్కడ మరి నెలకొల్పడం జరిగింది. మరి గుడిని ప్రతి సంవత్సరం దేదీప్యమానంగా కొనసాగించడానికి ఆలయ కమిటీ తీసుకున్న మరి భక్తి ప్రభక్తులతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి చాలా చక్కగా చేస్తూ ఉన్నందుకు ఆలయ కమిటీని అందరినీ కూడా అభినందిస్తూ, ఈవేళ మరి ఆదివారం నాడు ఈ అన్నదాన కార్యక్రమం రోజున కనకమహాలక్ష్మి తల్లి ఆశీర్వచనం తీసుకుని ఈవేళ ధన్యులు అయినట్టుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ తల్లి ఆశీర్వచనంతో మరి తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని మనసా వాచ కర్మణ ఎలాగున్నా ఈ మధ్యకాలంలో భక్తులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి దీన్ని మళ్ళీ పునరుద్ధరించి రామారామి ₹1 కోటి ఖర్చు పెట్టి మరి అభివృద్ధిలో తీసుకొచ్చి గుడిని మళ్ళీ ప్రజలు తండోపతండుగా వచ్చి దర్శించుకునే విధంగా నిత్యం దీప నైవేద్యాలతో మరి బ్రాహ్మణులతో శాస్త్ర పూజార్చనలతో మరి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం చేస్తూ మరి 5 రోజుల నుంచి విశేష పూజాలంకరణ చేసి ఈరోజు అఖండ సమారాధన చేస్తున్నారు. మరి కనకమహాలక్ష్మి అంటే అమ్మవారు అంటే ఆ జగన్మాత సంబంధించి ఆవిడ అంశం కాబట్టి ఈవిడ కరుణాకటాక్షాలు భక్తులందరికీ ఉండాలని విశేషంగా
భక్తులు వచ్చేసి అమ్మవారికి కృపపాత్రులైనారు. అదేవిధంగా ఈరోజు అఖండ అన్న సమారాధనకు ఇచ్చేసిన భక్తులందరికీ అమ్మవారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మా కమిటీ తరఫున కోరుకుంటూ, అలాగే మేము పిలవగానే ఇచ్చేసిన పట్టణ ప్రముఖులు అందరికీ మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాపట్ల జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా దత్తత కార్యక్రమం జరిగింది. పిల్లలు లేని తల్లిదండ్రులకు చట్టబద్దంగా పిల్లలను దత్తత ఇచ్చే ప్రక్రియ గురించి కలెక్టర్ వివరించారు. దత్తత కోరుకునేవారు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చట్టబద్ధంగా తల్లిదండ్రులు లేని పిల్లలకి దత్తత ఇవ్వడం జరుగుతుంది. ఇది కారా అంటే సెంట్రల్లీ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ ద్వారా ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. 2 years పెళ్ళైన తర్వాత 2 years వరకు ఎవరికైతే పిల్లలు ఉండరో అలాంటి వాళ్ళు దత్తత తీసుకోవటానికి అర్హులుగా వ్యవహరిస్తాము. వాళ్ళు కారా పోర్టల్లో వాళ్ళ తాలూకా వివరాలు, ఫినాన్షియల్ స్టేటస్, హెల్త్ స్టేటస్, ఈ వివరాలన్నీ కూడా పొందుపరుస్తారు. ఎలాంటి చైల్డ్ కావాలి, ఏ ఏజ్ చైల్డ్ కావాలి, ఈ వివరాలన్నీ కూడా వాళ్ళ కారా పోర్టల్లో పొందుపరుస్తారు. అలాగే ఎవరైనా దొరికిన పిల్లలు లేదా తల్లిదండ్రులు పెంచలేక సరెండర్ చేసిన పిల్లలు, పేరెంట్స్ అన్ఫిట్ అయితే తమ పిల్లల్ని పెంచలేకపోతే వాళ్ళు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్న సాకు తమ పిల్లల్ని ఇవ్వవచ్చు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కారా పోర్టల్లో పొందుపరుస్తారు. ఈ తల్లిదండ్రులకి రిజర్వేషన్ ఆధారంగా అంటే వాళ్ళ సీరియల్ నెంబర్ ప్రకారం ఏ పిల్లలనైతే వాళ్ళు కనిపిస్తారో డిస్ప్లే అవుతారు. అలా 3 ఛాన్సెస్ వరకు వాళ్ళకి ఫస్ట్ చైల్డ్ నచ్చకపోతే సెకండ్ చైల్డ్కి వాళ్ళు వెళ్ళొచ్చు, సెకండ్ చైల్డ్ నచ్చకపోతే థర్డ్ చైల్డ్కి వెళ్ళొచ్చు. ఇన్ కేస్ ముగ్గురు నచ్చకపోతే మళ్ళీ వాళ్ళ టర్మ్ వచ్చే వరకు కూడా ఒక 2-3 years వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈరోజు దత్తత ఇవ్వటం జరిగింది. 2 పిల్లలకి ఒకేసారి దత్తత ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం బాపట్ల శిశుగృహాలో 8 మంది పిల్లలు ఉన్నారు. అందులో 5 పిల్లలు అడాప్షన్కి అర్హులుగా CWC ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన అయ్యప్ప స్వాముల శోభాయాత్రలో హిందూ ముస్లింల ఐక్యత చరిత్రలో నిలిచిపోతుందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హర్షం వ్యక్తం చేశారు. రాయచోటి గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా శివాలయం వద్ద నుండి సుమారు 2000 మంది అయ్యప్ప స్వాములతో జరిగిన శోభాయాత్రకు టానా సర్కిల్ వద్ద మతాలు వేరైనా మనమంతా ఒక్కటే అని చాటి చెబుతూ ముస్లిం సోదరులు అయ్యప్ప స్వాములకు ఎదురుగా వెళ్లి ఘన స్వాగతం పలికారు. ఊరేగింపుగా వస్తున్న స్వాములకు ముస్లిం సోదరులు పండ్లు, జ్యూస్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేసి తమ ఐక్యత చాటి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని ఎస్పీ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్న మనకి డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడాను మనకి శివాలయం టెంపుల్ గుడి నుండి టౌన్ అంతా కూడా ఒక జాతరలా వెళ్ళి విగ్రహాన్ని కూడా ఊరేగించడం జరిగింది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా కూడాను మన రాయచోటిలోని కొద్దిగా టెన్షన్ వాతావరణం కూడిన విషయం చూస్తున్నాం. కానీ ఈ సంవత్సరం మొట్టమొదటిసారి మన ముస్లిం సోదరులందరూ కూడా రాయచోటి టౌన్లోని ముందుకొచ్చి చాలా ఘనంగా అయ్యప్ప స్వామి భక్తులందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళకి ఫ్రూట్స్ మరియు వాటర్ బాటిల్, జ్యూసులు, ఫలాలు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి చాలా శాంతియుతంగా, చాలా ఐక్యతతో ఈ ప్రశ్న అంతా కూడాను చాలా ఘనంగా జరపడం జరిగింది. దానికి మన పోలీసు వారి తరఫున మరియు రాయచోటి అడ్మినిస్ట్రేషన్ తరఫున అంతా కూడాను ముస్లిం సోదరులకు, అయ్యప్ప భక్తులందరికీ కూడాను కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను. ఫస్ట్ టైం ఇటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంది చాలా సంవత్సరాల తర్వాత. ఇదే ఐక్యత ఒక సమైక్య వాతావరణంలో ఇక ముందు ఏదైనా కార్యక్రమాలు కానీ లేదా ఇటువంటి ప్రొసెషన్ జరిగినప్పుడు కూడాను కలిసిమెలిసి ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారని కోరుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. ఇక్కడ ముస్లిం సోదరులు కూడా మన అయ్యప్ప స్వామి భక్తుల్ని వాటేసుకోవడం కానీ లేదా వాళ్ళకి ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ, అసలు డైరెక్ట్ ఆల్మోస్ట్ విగ్రహం రథం దగ్గరికి కూడాను ముస్లిం సోదరులే వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ, ఇదంతా ఒక మంచి వాతావరణం కూడుకొని చేస్తున్నది. సో అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఇదైతే ఈ ప్రొసెషన్ అంతా కూడాను ఈ చాలా ఇష్యూ లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా జరిపినందుకు
మొత్తం రాయచోటి ప్రజలకి, ముస్లిం సోదరులకు మరియు అయ్యప్ప స్వామి భక్తులకు, మిగతా అదర్ ఆర్గనైజేషన్స్ అందరికీ కూడాను మన పోలీస్ తరఫున అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉడుపి పుట్టిగే మఠంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అభినవ కృష్ణ దేవరాయ బిరుదు, పీఠాధిపతి సుగుణేంద్ర స్వామీజీ చేతుల మీదుగా సత్కారం. ఆచంటలో అత్యాధునిక డయాలసిస్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టీకరణ. సంక్షోభంలో ఉన్న విమానయాన రంగ సమస్య పరిష్కారంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విఫలమయ్యారు, మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వాడపల్లి వెంకటనాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.